ప్రధానమంత్రి కంటే గొప్పోడువా నువ్వు? అందుకే కదా నీది పకోడీ పేపరు, నీది కరపత్రం నీది అని చెప్పేది. ప్రధానమంత్రి ప్రసంగము, ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ప్రోటోకాల్ తెలియదు, మినిమం తెలియదా? నీ ఎడిటర్లకి, నీ మీడియాకి, మీరే కదా చైర్మన్, దానికి మీరో మీ సత్యమని ఎవరైతే ఉంది. కనీస ప్రోటోకాల్స్లో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఐఎండ్బీకి, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కంప్లైంట్ చేయాలి. ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ఈయన ఓపదంపుడు సోది ఉపన్యాసం ఇవ్వడానిక ఈయన మీడియాకు లైసెన్స్ ఇచ్చింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈయన ఈనాడు తిడతాడు, ఆంధ్రజ్యోతిని తిడతాడు, టీవీ5ని తిడతాడు, ఏబిఎన్ని తిడతాడు, నన్ను తిడతాడు, మా ఎండి గారిని, లేకపోతే ఇంకెవరు ఆయన నాశనాలందరినీ తిడతాడు ప్రెస్ మీట్ అని పెట్టి. నోటికి వచ్చిన మాట్లాడతాడు. ఆయన మీడియా ఏదో సొక్కమైనట్టు అనకూడదు, కానీ క్షమించాలి, పతివ్రత ఫోజులు కొడతాడు ఆయన మీడియా గురించి. ఇవాళ దొరికిపోయాడు. ఒక సీక్వెన్స్లో మాట్లాడుతూ ఏదో కమిషన్కి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఏంటది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంట. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు 2022లో పిటిషన్ అయితే 2022లో జడ్జిమెంట్ ఇచ్చింది అది అనేది అది చెబుతూ మళ్ళీ అది దాని గురించి చూపించాడు. అదొకసారి చిన్నదే ఉంటుంది, బయట హిందూ పేపర్ చూపించి అదొకసారి వేయండి బా. హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా, కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాంలే అని చెప్పి హిందూని చూపిస్తున్నాను. హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా, కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాంలే అని చెప్పి హిందూని చూపిస్తున్నాను. దాని అర్థం ఏంటండి? హిందూ పేపర్ చూపి కొద్దో గొప్ప ఒక ఆంగ్ల పత్రిక, నేను హిందూ పేరు ఎందుకు చెప్పాలే, నేషనల్ ఇది చూపి దానికి కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉన్నది చూపిద్దాం అని అది చూపి, జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ మినిమం ఎథిక్స్ లేవు, కనీస నైతిక విలువలు లేవు, కనీస ప్రోటోకాల్స్ లేవు. ఒక పక్క దేశ ప్రధానమంత్రి అమృత్ భారత్ ప్రోగ్రాంలో ఉంటే ఆయన అమృత్ భారత్ కింద దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను, ఆధునికీకరించిన రైల్వే స్టేషన్లను ప్రారంభించి ప్రసంగిస్తుంటే అది తీసుకోలేదు. అది తీసుకోకుండా నీ ఊకదంపుడు సోది ప్రసంగాన్ని చూపించారు నీ మీడియాలో. ఆగలేవా కాసేపు? అది అయ్యేదాకా ఆగి అప్పుడు పెట్టుకోవచ్చు కదా. ప్రధానమంత్రి ప్రోగ్రాం అయిపోయినాక స్టార్ట్ చేయి. అక్కడికి వచ్చిన వాళ్ళు నీ మనుషులే కదా, నీ మీడియా వాళ్ళే కదా. ఆగమంటే వాళ్ళే కూర్చున్నారు, టీ తాగుతూ కూర్చునేవాళ్ళు. మీడియా అంటే ఏంటి? ప్రధానమంత్రి కంటే గొప్పోడువా నువ్వు? అందుకే కదా నీది పకోడీ పేపరు, నీది కరపత్రం నీది అని చెప్పేది. ప్రధానమంత్రి ప్రసంగము, ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ప్రోటోకాల్ తెలియదు, మినిమం తెలియదా? నీ ఎడిటర్లకి, నీ మీడియాకి, మీరే కదా చైర్మన్, దానికి మీరో మీ సత్యమని ఎవరైతే ఉంది. కనీస ప్రోటోకాల్స్లో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఐఎండ్బీకి, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కంప్లైంట్ చేయాలి. ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ఈయన ఓపదంపుడు సోది ఉపన్యాసం ఇవ్వడానిక ఈయన మీడియాకు లైసెన్స్ ఇచ్చింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈయన ఈనాడు తిడతాడు, ఆంధ్రజ్యోతిని తిడతాడు, టీవీ5ని తిడతాడు, ఏబిఎన్ని తిడతాడు, నన్ను తిడతాడు, మా ఎండి గారిని, లేకపోతే ఇంకెవరు ఆయన నాశనాలందరినీ తిడతాడు ప్రెస్ మీట్ అని పెట్టి. నోటికి వచ్చిన మాట్లాడతాడు. ఆయన మీడియా ఏదో సొక్కమైనట్టు అనకూడదు, కానీ క్షమించాలి, పతివ్రత ఫోజులు కొడతాడు ఆయన మీడియా గురించి. ఇవాళ దొరికిపోయాడు. ఒక సీక్వెన్స్లో మాట్లాడుతూ కమిషన్కి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఏంటది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంట. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు 2022లో పిటిషన్ అయితే 2022లో జడ్జిమెంట్ ఇచ్చింది అది అనేది అది చెబుతూ మళ్ళీ అది దాని గురించి చూపించాడు. అదొకసారి చిన్నదే ఉంటుంది, బయట హిందూ పేపర్ చూపించి అదొకసారి వేయండి బా.
హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్, మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా, కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాంలే అని చెప్పి హిందూని చూపిస్తున్నాను. హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్